నమ్మిన బంటుగా ఉంటూ జీవితాంతం మరిచిపోలేని నమ్మక ద్రోహం చేశాడు అంటూ మెచ్చుకోవా? వాడికి చల్లగాలి పడదు, ఏసి వెయ్యొద్దని సంధ్యకి చెప్పు. వాడు ఆకలేస్తే ఒక్కొక్కసారి ఏడవడు. టైం ప్రకారం మనమే చూసుకుని పాలు పట్టాలి. సంధ్యకి ఈ విషయం కూడా చెప్పు. స్నానం చేయించేటప్పుడు బాబుకి చెవుల్లో నీళ్లు పోకుండా చూసుకోమను. అత్తయ్యగారు ఉన్నారనుకో చూసుకుంటారు, కానీ ఎందుకో చెప్పాలనిపించింది. ప్రతాప్, వాడికి ఈ బొమ్మంటే చాలా ఇష్టం. ఎంత ఏడుపులో ఉన్నా ఈ బొమ్మను చేతికిస్తే ఏడుపు టక్కున ఆపేస్తాడు. తీసుకెళ్ళు. తీసుకెళ్ళు. ఏంటిదంతా? బాబుని వాళ్ళకి పర్మనెంట్ గా ఇచ్చేసినట్టేనా? ఇక తీసుకురారా? ఈ అప్పగింతలేంటి? అత్తయ్య, ఒక్కసారి ఇచ్చేశాక మళ్ళీ ఎలా తీసుకుంటాం? అల్లుడు ఇది పిచ్చిది. పిచ్చితనంతో బిడ్డనిచ్చింది. అలా ఎలా ఊరుకుంటావు? అడగవా? ఏమయ్యా, కాకి డ్రెస్ వేసుకోగానే సరా న్యాయం అన్యాయం గురించి ఆలోచించవా? పోలీసులే దొంగల్లా ప్రవర్తిస్తుంటే ఇక మేమెవరితో చెప్పుకోవాలి? అమ్మా ప్లీజ్. సంధ్యకు బిడ్డలు పుట్టకపోవడానికి కారణం ప్రియాంక కాదు, మృణాల్ని. మీ పగ ఏదైనా ఉంటే ఆవిడ మీద తీర్చుకోండి, ఈ అమాయకుల మీద కాదు. అమ్మ, నువ్వు లోపలికెళ్తావా? నువ్వాగు. బిడ్డనెత్తుకెళ్ళింది ఎంత గొప్పవాళ్ళైనా వదిలిపెట్టను, వాళ్ళ అంతు చూస్తానని పెద్ద హీరోలా కాలరెగరేసుకొని చెప్పావుగా. బిడ్డనెత్తుకెళ్ళింది నీ పెళ్ళామే అని తెలిసి ఏం చేస్తున్నావు? అరెస్ట్ చేసావా? జైల్లో పెట్టావా? మీ ఇంట్లో వాళ్ళకొక రూలు, బయట వాళ్ళకొక రూలు. అదెలా కుదురుతుంది? చెప్పండి, చెప్పండి ఏసీపీ గారు. అమ్మ, నువ్వు ఊరుకో. ప్రతాప్, మా అమ్మ ఆవేశంలో ఇలా మాట్లాడుతోంది. తన మాటలేం పట్టించుకోకు. ఆమె తరఫున నేను సారీ చెప్తున్నాను. లేదు ప్రియాంక, మీ అమ్మ ఆవేశంలో అర్థం ఉంది. ఆపకు. తప్పు చేసినప్పుడు మాటలు పడాల్సిందే. నేను తప్పు చేశాను. ప్రతాప్, ఇప్పుడు నేను వచ్చింది కూడా మీకు సారీ చెప్పడానికి. అంటే సారీ చెప్పేసి చేతులు దులిపేసుకుందావనా? బిడ్డను పర్మనెంట్ గా ఉంచేసుకుందావనా? అత్తయ్య,
బాబుని పర్మనెంట్గా ఇచ్చేశాం. వాడి మీద మనకి ఎలాంటి హక్కు లేదు. ప్రతాప్, ఎప్పుడైనా మాలో ఎవరికైనా బాబుని చూడాలనిపిస్తే మీ ఇంటికి రానిస్తావు కదా? పోనీ మీరే బాబుని తీసుకొచ్చి చూపించినా సరే. ఎంతైనా సొంత బిడ్డ కదా, అంత త్వరగా ఆ మమకారం చావదు. అన్నయ్య, మా కోపం మీ అమ్మ మీద, మీ మీద కాదు. బిడ్డ మీ సొత్తు. వాడి మీద మాకు ఎలాంటి హక్కు లేదు. మరెందుకు ఉంచేసుకున్నారు? ఇద్దామన్న ఉద్దేశంతోనే వీళ్ళని రమ్మన్నాను. ఇచ్చేశాను కూడా. కాని ప్రియాంకే బిడ్డని తిరిగి సంధికిచ్చింది. నేను కాదనలేకపోయాను. నేనిప్పుడొచ్చింది కేవలం మీకు సారీ చెప్పడానికి మాత్రమే కాదు. బాబు మీ బాబు, వాణ్ణి మీకు తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పటానికి. నాకు కొంచెం టైం ఇవ్వండి. సంధ్యని కన్విన్స్ చేసి బాబుని మీ దగ్గరికి చేరుస్తాను. మాటిస్తున్నాను. నా మాట నమ్మండి. మాట తప్పితే? తప్పను. సంధ్య కన్విన్స్ కాకపోతే చెప్పు. సంధ్య కన్విన్స్ కాకపోతే బలవంతంగానైనా తీసుకొచ్చిస్తాను. కానీ ఒక మాట, సంధ్యని తప్పుగా అర్థం చేసుకోవద్దు. తన ప్లేస్లో ఎవరున్నా అలాగే ప్రవర్తించేవారు, అంతకంటే ఎక్కువగా ప్రవర్తించేవారు. తనకు జరిగిన నష్టం అలాంటిది. ఒక పోలీస్ ఆఫీసర్గా తనను నేను సమర్థించడం లేదు, సమర్థించను కూడా. కానీ సంధ్యకు భర్తగా తన్ని అర్థం చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. వస్తాను. మీరు మళ్ళీ ఇంతకు ముందులా దగ్గరుండి మీరు శశి బాగోగులు చూసుకోవాలి. అలా ఒంటరిగా వదిలిపెట్టకూడదు. ఒక విధంగా నా కథ ముగిసిపోయినట్లే. లేకపోతే శీలాన్ని శంకించే భర్తతో ఎలా కాపురం చేస్తారనుకున్నారు? తొందరపడకమ్మా. బంధాన్ని తెంపుకోవడం చాలా ఈజీ, మళ్ళీ దగ్గర అవ్వాలంటే చాలా కష్టం. తెంపుకోవాలనుకుంటుంది మళ్ళీ దగ్గరవటానికి కాదు, ఎవరి బ్రతుకులు వాళ్ళు బతకడానికి.
వేద మంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. చట్టాల సాక్షిగా ఇప్పుడు విడిపోతాం. సూర్యుని కొడుకులా చూసుకుంటూ ఇంద్రపోయిన బాధని మర్చిపోదామనుకున్నాను. కొడుకు అనే మాట నాకు కలిసి రాదేమో. చచ్చే ముందు దాకా ఇంద్ర నన్ను ఏడ్పించుకు తిన్నాడు. ఇప్పుడు చెప్పిన మాట వినకుండా సూర్య ఏడ్పించుకు తింటున్నాడు. మనిషి మంచోడే, గుణము మంచిదే, కానీ ఏ లాభం? పనికి మాలిన త్యాగంతో దేవత లాంటి శశిరేఖను బాధ పెడుతున్నాడు, దూరం చేసుకుంటున్నాడు. ఏం చేయాలి? ఏం చేయాలి? కళ్ళ ముందే పండింటి కాపురం కూలిపోబోతోంది. 2 జీవితాలు నాశనం కాబోతున్నాయి. నిజం బయటకు చెప్పకుండా సూర్య నా నోరు నొక్కేశాడు. శశిరేఖ ఆవేశంలో ఉంది. చెప్పినా వినే పరిస్థితులు లేదు. పక్కనే ఉంటూ చూస్తూ ఏడవడమే తప్ప ఏమీ చేయలేకపోతున్నాను. ప్రేమించిన దాన్ని పెళ్లి చేసుకోలేకపోయాను. పెళ్లి చేసుకున్న దాంతో కాపురం చేయలేకపోయాను. కొడుకుని కంట్రోల్ చేసుకోలేకపోయాను, కాపాడుకోలేకపోయాను. ఇప్పుడు సూర్య శశిరేఖను కలిసి ఉండేలా చేయలేకపోతున్నాను. వేస్ట్, నేను వేస్ట్ గాని ఎవ్వరికి పనికి రాలేకపోతున్నాను. వేస్ట్. ఎవ్వరికి పనికి రాలేకపోతున్నా. నేనెవ్వరికి పనికి రాలేకపోతున్నాను. ఎవ్వరి ఒరేయ్, ఎవరో తాగుబోతున్న కొడుకు పడి చావడానికి వీడికి నా కారే దొరికిందా? ఉన్నాడో చచ్చాడో. రేయ్ రేయ్, తాగుబోతేదవా లేవరా. దున్నపోతులాగా రోడ్డుకు అడ్డంగా పడ్డాడు. మందెవడు కనిపెట్టాడో గాని ముందు వాడి మీదకి కారెక్కించాలి. దరిద్రుడు. రేయ్ లేవరా. నువ్వా? ఈ వయసులో నీకిదేం పోయే కాలం? రోడ్డు మీద పడి తాగడమేంటి? ఛీ, సిగ్గులేదు. మృణాలిని నువ్వా? రేయ్ నిన్ను మాట్లాడుకో, చంపేస్తా. రేయ్ ఏంట రెచ్చిపోతున్నావు? ఇదేమన్నా నీ బాబుగాడి రోడ్డు అనుకున్నావా? ట్యాక్స్ కడుతున్నా.
నాకు కూడా హక్కు ఉంది. అదిగా ఎక్కడి నుంచి కథల్లో ఏం చేస్తావు? ఏం చేస్తావు? నిన్ను నా సంగతి నీకు తెలీదు. నీకు అసలు మంచి మనత్వం లేవా? ఏ రోజైతే నువ్వు నన్ను ప్రేమించి మోసం చేశావో ఆ రోజే నాలో మానవత్వం చచ్చిపోయింది. ఇంత రాక్షసత్వమా? బాగుపడవు, నువ్వు బాగుపడవు, కుక్క చావు చేస్తావు. రేయ్, ఎక్కువగా వాగుతున్నావు, నాలుక చీరేస్తాను. కుక్క బ్రతుకుతోంది నువ్వురా. శశిరేఖ ఇంట్లో పడి అడుక్కు తింటున్నావు, సిగ్గులేదా? ఎస్, అందుకు సిగ్గుపడడం లేదు, గర్వపడుతున్నా. నీలా కాదు, శశిరేఖ దేవత. దేవత, దరిద్ర దేవత. అందుకే అది ఆ ఆటో డ్రైవర్ గారిని పెళ్లి చేసుకుంది. హ, ప్రేమించింది, పెళ్లి చేసుకుంది, మధ్యలో నీదేం పోయింది? ఆ సూర్యగాడు మాత్రం దాని ఆస్తినే ప్రేమించాడు. నార్మల్. సూర్య గురించి ఇంకొక మాట మాట్లాడినా నాలుక చీరేస్తా. రేయ్, నిన్ను ఏయ్! ఏం చేస్తాను చూడు. వడ్డిచ్చి పారేస్తా. సూర్య నీళ్ళ డబ్బు కకృతపడి నీచుడు కాదు. శశిరేఖను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. శశిరేఖ తన కారణంగా కష్టపడకూడదని శశికి తన మీద అసహ్యం కలిగేలా చేయడానికి చెడ్డవాడుగా యాక్ట్ చేస్తున్నాడు. అంత గొప్ప మనసు నీలా చంపే మెంటాలిటీ కాదు. ఏంటి, యాక్ట్ చేస్తున్నాడా? అవును, శశిరేఖ శిలాని శంకిస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నాడు. మనసు చంపుకుని యాక్ట్ చేస్తున్నాడు. అది సూర్య క్యారెక్టర్. శశిరేఖ సంతోషం కోసం ఏం చేయటానికైనా సిద్ధంగా ఉన్నాడు. సిద్ధంగా ఉన్నాడు. ఈ తాగుపోతేదవా మంచి న్యూసే అందించాడు. ఎప్పుడో ఒకప్పుడు ఇది బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది. రాక్షసి, నిన్ను చంపేస్తానే, చంపేస్తానే, చంపేస్తా. ఏంట్రా చంపేది? ఏయ్! ఆగు! ఆగు! ఏయ్ మృడాలే, ఏయ్ నిన్ను చంపేస్తున్నా, ఆగవే.
అయ్యా సీతమ్మకు ఎన్ని అగ్ని పరీక్షలు పెట్టావయ్యా మహాసాధ్వి అన్నీ భరించింది కాని సీతమ్మకున్నంత ఓపిక సహనం నాకు లేవు నిందలు మోసే శక్తి నాకు లేదు ఆడదాని జీవితం ఇంతేనా అడుగడుగున అగ్ని పరీక్షలు ఎదుర్కోవాల్సిందేనా మగాడు చల్లే బురదను తుడుచుకుంటూ పవిత్రతను నిరూపించుకోవాల్సిందేనా ఇదెక్కడి న్యాయం అయ్యా ఆడది అరిటాకులా అణగి మణగి పడుండాలి మగాడు మాత్రం ముళ్ళులా చెలరేగిపోవచ్చు ఎప్పటికయ్యా ఆడదాని జీవితానికి మోక్షం ఎప్పుడయ్యా ఆడదాని మనసుకి మగాడు వెలువిచ్చేది తాలి కట్టించుకొని బానిసలా బ్రతికే కంటే ఆ తాలి తెంచేసుకొని ఒంటరిగా బ్రతకడమే మంచిదేమో అమ్మా నీ కడుపున పుట్టు